అందరికీ యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామములో ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని మీ అందరికి కూడా అందిస్తూ మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యము దగ్గరికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనము చదువుదాం. నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. చాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు మనకు నేర్పించేటువంటి మంచి మాట ఏమిటంటే, దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర కృప దొరుకుతుంది అనేటువంటి ఆశతో మనందరం ఇక్కడికి వచ్చి మనం దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయితే ఒక తండ్రిగా తన పిల్లలకి దేవుడిచ్చేటువంటి మంచి మాట ఏమిటంటే, నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అంటే దేవుడు తన బిడ్డల యొక్క కోరికలను ఏం చేస్తాడనమాట? సిద్ధింపజేస్తాడు. వారి యొక్క ఆలోచన యావత్తును కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా దేవుడు సఫలపరుస్తారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అంటే నీవు కష్టపడుతున్నప్పుడు నీకు దేవుడు అండగా ఉంటాడు. నీవు అలసిపోతున్నప్పుడు దేవుడు నీకు అండగా ఉండి దేవుడు నీకు ఓర్పునిస్తూ, నీవు దేనినైతే సాధించాలని నువ్వు కలిగి ఉన్నావో ఆ లక్ష్యం వైపు దేవుడు సాగుతున్నప్పుడు నీవు జారిపోకుండా, బలహీనుడు కాకుండా దేవుడు నిన్ను బలపరుస్తూ దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రభువు నీ వెంటే ఉండి నీతోనే ఉండి నేను ధైర్యముగా ముందుకి నడిపించేవాడే దేవుడు. ఆయన ఉంటేనే మన కోరికలన్నీ నెరవేర్చబడతాయి. ఆయన వెంట మనం ఉంటేనే మన ఆలోచనలు సఫలమనేది అవుతూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయంలో కొన్ని కోరికలు, భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు తప్పకుండా ఉంటాయి. అయితే తన ప్రయత్నాలు మాత్రమే మనకు విజయాన్ని ఇవ్వలేవు. కానీ మన కోరికలు దేవుని చిత్తములో ఎప్పుడైతే కలిసి పనిచేస్తూ ఏకీభవిస్తున్నప్పుడు ఆయన మన ఆలోచనలను తప్పకుండా ఆయన సఫలమును చేసేవాడుగా మన ప్రభువు ఉన్నారు. ఈ వాక్యము ద్వారా దేవుడు మన యొక్క హృదయ వాంఛలను ఎలా తీరుస్తాడో అనే విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకుందాం. ధ్యాన భాగం, దేవుని చిత్తానుసారమైన కోరికలు. అక్కడ అన్నాడు, నీ కోరికలను సిద్ధింపజేస్తానన్నాడు. ఒకవేళ మనకి కోరికలు దేవుడు సిద్ధింపజేస్తాడని అని మనకు భార్య ఉంటే ఇంకొక భార్య కావాలనో, భర్త ఉంటే ఇంకొక భర్త కావాలనో, నీ కోరిక ఏదైతే ఉందో అది సిద్ధింపజేస్తానన్నావు కదా నాయనా అని మనం అడిగితే, యాకోబు పత్రికలో చెప్పినటువంటి వాక్య ప్రకారముగా మీరు అడుగుతున్నవి మీ భోగముల నిమిత్తమే మీరు అడుగుతున్నారు. మనము అడగవలసినటువంటిది ప్రభువు మనల్ని అడగమన్నాడు కదా అని చెప్పేసి మనం ఏది పడితే అది మనం అడగటానికి వీల్లేదు. అడుగుతున్నటువంటిది ఎలా ఉండాలంటే
దైవ చిత్తానుసారముగా ఉండాలి. అంటే దేవునికి ఇష్టమైనదిగా మన కోరికలు ఉండాలి. నీకు ఇష్టమైన కోరికలుగా ఉండొద్దు. దేవునికి ఇష్టమైనటువంటి కోరికగా నీవు అడగగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ కోరికను దేవుడు నెరవేర్చటానికి ఆయన నిన్ను బలపరుస్తాడు. నిన్ను విజయపదములోనికి తీసుకువెళ్ళటానికి దేవుడు నీకు ఎప్పుడు వెనువెంటే ప్రభు ఉంటాడు. తప్పకుండా ప్రభు నిన్ను గెలిపించి తీరుతాడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన కోరికలు కేవలము స్వార్థపూర్తిముగా కాకుండా దేవునికి మహిమ తెచ్చేవిగా ఉన్నప్పుడు ఆయన వాటిని తప్పకుండా సిద్ధింపజేస్తాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇది మనకు కీర్తన గ్రంథము 37వ కీర్తనలో 4వ వాక్యమును మనం చదివినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇక్కడ దేవుడు తన పిల్లలను నడిపిస్తున్నప్పుడు ఆ నడుస్తున్నటువంటి మార్గము అనుకూలతంగా ఉండొచ్చు, ఆ మార్గము కష్టసాధ్యముగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు దేవుడిచ్చేటువంటి మార్గము అనుకూలతంగా ఉండాలిగా, నా కుటుంబానికి మంచి బిల్డింగులు రావాలిగా, మంచి ఉద్యోగాలు రావాలిగా, అయితే మా కుటుంబంలో మగ సంతానమే రావాలిగా, మాకు అన్ని ఆశీర్వాదాలు మాకు సమృద్ధిగా రావాలి కదా అని చాలాసార్లు మనం అనుకుంటూ మనం ఏమైపోతున్నామంటే దైవ చిత్తానికి మనం వ్యతిరేకమైపోతున్నాం. ఉదాహరణకి మనం చూస్తే దావీదు దేవుని హృదయానుసారంగా నడుస్తున్నాడు. దావీదుని దేవుడు అడగకుండానే ఆయనకి రాజుగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇష్టపడినటువంటి దేవుడు ప్రవక్తని, నాయకుడిని లేదా అభిషేక్తున్నటువంటి దైవజనుడిని ఏం చేస్తాడంటే తన ఇంటికి పంపించి దావీదుని అభిషేకిస్తాడు. అభిషేకించబడిన తర్వాత దావీదు యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని పరిస్థితులు తన జీవితాల్లో వచ్చాయి, ఎన్ని పరిస్థితులు ఎలాంటివి వచ్చినప్పటికీ కూడా దావీదు దేవుడు తనకిచ్చేటువంటి మార్గములోనే ఆయన నిలిచి ఉన్నాడు. ఆ మార్గములోనే ఆయన ప్రయాణము చేశాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా నేను నిన్నేమన్నా అడిగానా, నీవే కదా అడగకుండా నువ్వు నాకు ఈ అవకాశం ఇచ్చావు, ఇంకెప్పటికి ఇస్తావు, సరే ఇచ్చే లెక్క వస్తే నాకేంటి కష్టాలు, నాకేంటి బాధలు, నేనేదో గొర్రెలు కాసుకునేవాడు కదా, నా బాధ ఏదైనా పడేవాడిని, ఎందుకు నాకు ఈ స్థితి అని దేవుని యొక్క ప్రయాణాన్ని, దేవుని ఆలోచనని అన్నాడు ప్రశ్న వేయలేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒక అభిషక్తుని నేను ముట్టుకోకూడదు, ఒక దేవునికి వ్యతిరేకముగా నేను నడుచుకోకూడదు. తన భక్తిని కష్టాలను కూడా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. తన విశ్వాసతను అనేకమైన బాధలలో కూడా ఆయన జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కాబట్టే దేవుడు ఆయన ఏ ఉద్దేశములైతే దావీదు పట్ల దేవుడు ఉంచాడో, కలిగి ఉన్నాడు, దానిని దేవుడు ఆయన పట్ల నెరవేర్చాడు. నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు కూడా దావీదుతో నేను ఉండి, దావీదుకి ఏ అపాయం వస్తున్నప్పటికీ కూడా దేవుడు ఆయన చుట్టూ కాపుదల ఉంచి తనకు నష్టము రాకుండా దేవుడు సహాయమును దయచేస్తున్నాడు. అట్లాగే దేవుని యొక్క చిత్తానుసారముగా ఉన్నటువంటి
ఇశ్రాయేలు ప్రజలు వారు నడిపించబడుతున్నటువంటి ఆ మార్గములో వారికి అనేకమైన అష్ట కష్టాలు, అనేకమైన బాధలు వారి జీవితం మీదకి వచ్చినప్పుడు వారు అనుకున్నారు, ఈ మార్గము కంటే ఐగుప్తులో ఉన్నటువంటి స్థితి బాగుంది. ఈ మార్గంలోనికి మనం నమ్ముకుని వచ్చిన తర్వాత కనీసం తినటానికి కూడా భోజనం లేనటువంటి పరిస్థితిగా ఉంది. ఆ భోజనము కూడా సరైనటువంటి భోజనము కాకుండా ఉంది అని చెప్పేసి వారు సనగుటము, గొనగుటము, దేవుని మీద తిరుగుబాటు చేయటము, ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుని మీద తిరుగుబాటు, నాయకుల మీద, సేవకుల మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. అయితే ఆ చిత్తములో ఎవరైతే ఉండి దేవుని యొక్క మార్గములను విడిచిపెట్టుకోకుండా దేవుని యొక్క చిత్తమునకు అనుకూలముగా ప్రతి కష్టాన్ని కూడా ఓర్చుకుని భరించి పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతో ఎవరైతే దేవుని ప్రేమించి నడుచుకున్నారో వారందరికీ దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో అది ఖచ్చితంగా వారికి ఇచ్చి తీరాడు. ఆయన ఎప్పుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. గత రాత్రి మనము విన్నాం, ఇశ్రాయేలుకి దేవుడు ఏం వాగ్దానం చేశాడు? ఏమన్నాడు? విమోచిస్తానన్నాడా? ఇక మీరు అన్నాడు కన్నీరు ఇక కార్చరని చెప్పాడా? వాగ్దానమును దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఈరోజు నా జీవితాలలో దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆలస్యమైతే అవ్వచ్చు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలను దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఎన్ని పరిస్థితులైనా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా తన ఆలోచనలను రద్దుపరుచుకునేవాడు కాదు. నిన్ను విడిపిస్తానన్నవాడు నిన్ను విడిపించేంత వరకు కూడా ఆయన పోరాటము చేస్తూనే ఉన్నాడు. రక్తము కారునంత మట్టుగా, తన ప్రాణము పెట్టినంత మట్టుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. అంటే దేవుడు నిన్ను ప్రేమించేవాడు ఎలా ఉన్నాడు అంటే తన యొక్క మాటలను, తన ఆలోచనలను ఆయన ఎన్నడూ రద్దుపరచుకోడు. మనమే దేవుని పట్ల ఉన్నటువంటి ఆలోచనలను చాలాసార్లు బలహీనం చేసుకుంటున్నాం. మనమే దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసతను మనం చాలాసార్లు బలహీనం చేసుకుంటూ ఉంటున్నాం. అందుకు ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను. అది మనందరము కూడా దేవుని బట్టి ఏం చేయాలి? సంతోషించుదాం. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు, ఇదేంటి నాయనా, మేము సువార్త అందిస్తున్నావు కదా, నీవు రాజులు సహితము వారి మనస్సును మార్చగలవు కదా, ఈ పరిస్థితులు మార్చలేవా? మమ్మల్ని ఎందుకు ఇలా హింస పెడుతున్నారు? వారితోనూ మాట్లాడలేవా? మాకు విడుదలను కలిగిస్తే, మాకు ఈ శ్రమ బాధ అనేది లేకపోతే మేము నీ దేవుని పనిని నీ రాజ్యాన్ని ఇంకా మేము కట్టగలవు కదా, మాకెందుకు ఈ కష్టాలు అని ప్రభువు మీద వారు ఏమీ ప్రశ్నించలేదు. అని చెప్పి వాళ్ళ మీదకు వచ్చిన శిక్ష వారు చేసినటువంటి తప్పిదాలు బట్టో, వారు చేసినటువంటి దాన్ని బట్టో వచ్చిన శిక్ష కూడా కాదు. అది సువార్త అందించబడుతున్నప్పుడు ఈ సువార్తను వ్యతిరేకించేటువంటి వారి ద్వారా వచ్చే శిక్ష అది. ఈ సువార్త అంటే ఇష్టము లేనటువంటి వారి ద్వారా వచ్చినటువంటి ఆ వ్యతిరేకత. యేసు ప్రభు కూడా తప్పు చేశారని ఎక్కడ కనిపించలేదు. కానీ
యేసుప్రభు కూడా శిక్ష. అంటే కొన్ని శిక్షలు అనేటువంటివి, కొన్ని బాధలు అనేటువంటివి దేవునిని మహిమపరచటానికి మాత్రమే అవి మనలోని ప్రవేశించబడతాయి. అందుకే దేవుడు ప్రేమిస్తున్నా, దేవునికి మంచి పరిచర్య చేస్తున్నా, దేవుని కొరకు ఎంతో ఖర్చు అయిపోతున్నటువంటి మార్తా, మరియా, లాజరు యొక్క గృహములో ఒక భయంకరమైనటువంటి మరణకరమైన వ్యాధి ప్రవేశించి యవనస్తున్నటువంటి దేవుని ప్రేమిస్తున్న ఒక యవనస్తుడు చనిపోయాడు. చనిపోతే అందరూ అనుకోవచ్చు, వీళ్ళు ఇంత ప్రార్థన చేస్తున్నారు, ఇంత దేవునితో వారు సన్నిహిత సంబంధాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు, ఆయనకి వారు ఎంతో విలువైనటువంటి వారి ద్రవ్యాన్ని ఖర్చు చేసి ఆయనకి చాలా చక్కని ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. లోకంలో ఉన్న వారి కుటుంబాలు, వారి బిడ్డలు బాగానే ఉన్నారు, వారి కుటుంబ వ్యవస్థ బాగుంది, వారి గృహాలలోనికి మరణం అనేది ఏది రావట్లేదు. మా గృహాలలోనికి మరణము వచ్చింది. ఎప్పుడైతే మనం దేవుని చిత్తానుసారంగా మనం ఉంటామో, అది దేవునిని మహిమపరచటానికి మాత్రమే అని చెప్పి మనం ఏం చేస్తామంటే సంతోషముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, కష్టాల్లోనైనా నష్టాల్లోనైనా. అందుకే ఈ పౌలు శీలులు ఇద్దరు కూడా పాటలు పాడుతూ దేవునిని, అంటే దేవుని మార్గము నీకు నాకు ఎప్పుడు కూడా చెడును కలుగు చేసేది కాదు. దేవుని మార్గము నీకు నాకు ఎప్పుడు నష్టాన్ని కలుగు చేసేది కాదు. దేవుని మార్గము నీకు నాకు మన కుటుంబాలకు అన్యాయమును చేసేది కాదు, మన కుటుంబానికి మేలును కలుగు చేసేదే. ఎప్పుడైతే మన జీవితాలలో ఆ విధానాన్ని మనం అనుసరిస్తున్నామో, అప్పుడు దేవుడు కష్టాలలో కూడా దేవుని బిడ్డగా, నష్టాలలో కూడా దేవుని బిడ్డగా, శత్రుత్వాల్లో కూడా దేవుని బిడ్డగా అన్నిటిని ఓర్చుకుని దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నావు. అప్పుడు అంటాడు, బలా నమ్మకమైన, అప్పుడు నీ ప్రార్థనలు, నీ కోరికలను దేవుడు ఏం చేస్తాడు? అది అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేటువంటిది రుజువు చేయాలంటే కొన్ని కష్టాలు, కొన్ని బాధలు మన మీదకి, అంతేనా? అది వస్తేనే కదా నువ్వేంటి అర్థమయ్యేది. అది వచ్చినప్పుడు నువ్వు దానిని తట్టుకోలేకుండా లోకస్తులాగా ఒకవేళ మనం కూడా మాట్లాడుతుంటే ఏమంటారు? ఏం ప్రార్థన అండి, ఏం మనిషి అండి, చిన్న బాధను, చిన్న తలనొప్పిని, చిన్న జ్వరాన్ని, చిన్న కష్టాన్ని తట్టుకోలేకపోతుంది అంటావా? ఇంత ఇబ్బందా, ఇంత కష్టమా అంటావా లేదా? ప్రభు కూడా అంటున్నాడు, నా కొరకు మీరేమి ఓర్చుకుంటున్నారు? మీ కొరకు నేను ఎన్నో ఓర్చుకున్నాను. బాధలు ఓర్చుకున్నాను, నిందలు ఓర్చుకున్నాను, అవమానం ఓర్చుకున్నాను, సిలువ మరణాలు ఓర్చుకున్నాను, గాయములు ఓర్చుకున్నాను. ఎందుకు పనికిరాని వారు కూడా నన్ను నిందిస్తుంటే కూడా వారిని ఓర్చుకున్నాను. మరి మనము దేవుని బిడ్డలుగా ఆయన చిత్తానుసారంగా నడుస్తున్న మనము, ఆయన యొక్క చిత్తమును, ఆయన బిడ్డలుగా మనం ఏమి ఆయన గణపరచడానికి, లేక మన యొక్క విశ్వాసతను మనం కాపాడుకోవటానికి మనం ఎలా భక్తి చేస్తున్నాం, ఎలా ఓర్చుకుని ఆ లేములో కూడా, దరిద్రతలో కూడా మన ప్రార్థనను, మన భక్తిని మనం జాగ్రత్తగా ఎప్పుడైతే మనం కాపాడుతున్నామో అప్పుడే నీవు నేను కూడా దైవ చిత్తానుసారంగా మనం ఉన్నట్లు. యోబు అలాగే ఉన్నాడుగా, దైవ చిత్తానుసారంగానే ఉన్నాడుగా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఈరోజు నీవు నేను కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా దైవ మార్గమును, దైవ గీతను, దైవునికి ఇచ్చిన హద్దులను మనం ఏం చేయకూడదు? అస్సలు దాటడానికి వీలు లేదు. జాగ్రత్తగా ఉండాలి.
దేవుని బిడ్డగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇతరులకు మార్గమును చూపిస్తున్నావు, ఇతరులకు విశ్వాసత చూపిస్తున్నావు. ఇతరులు కష్టం వచ్చినప్పుడు ఇదిగల ప్రార్థన చేస్తే దేవునికి సహాయమును చేస్తారని నమ్మిన నీవే బలహీనమైపోతే నువ్వు ఇతరులకు ఏమి నేర్పిస్తావు? ఇతరులకు మనం ఏం బోధిస్తాం? అందుకు ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే, దేవుని చిత్తానుసారమైనటువంటి వారికి జీవిస్తే అప్పుడు దేవుడి నీ కోరికలను, అది దేవుని చిత్తానుసారంగా అంటే ఏంటి? దేవుడు ఒకవేళ నీ సింహ బోనులు పడేయటం ఇష్టమైతే పడాల్సిందే, అగ్నిగుండంలో పడటం ఇష్టమైతే పడాల్సిందే. దేవుని చిత్తం ఏముందో నా పట్ల, యేసుప్రభు కూడా అదే కన్నది, నా తండ్రికి నా పట్ల ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నదో నీ చిత్తము నా పట్ల నెరవేర్చును ఆయన. అదే ఆయన ప్రార్థించింది. ఆ ప్రార్థనకు దేవుడు సహాయం అందించాడా? ఈరోజు నీవు నేను కూడా ప్రతి వారి పట్ల దేవునికి ఒక కోరిక, కొన్ని ఉద్దేశాలు ప్రభుకున్నాయి. అందుకంటాడు, నీ కొరకు నా కొరకు, భయభక్తులు కలిగిన వారి కొరకు, ఆయన బిడ్డల కొరకు ఆయన దాసి ఉంచిన మేలు చాలా గొప్పది. ఆ గొప్ప మేలు నీకు నాకు కూడా ఇవ్వటానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నడిపిస్తున్నాడు. ఆ నడిపిస్తున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, ఎత్తుపొలాలు ఉంటాయి, లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కరువులు ఉంటాయి, శత్రుత్వాలు ఉంటాయి, అనేకమైన పరిస్థితులు మన జీవితాలు వస్తాయి. మనం ఏం చేయాలంటే వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా నడుచుకుందాం. దేవుడు నిన్ను పిలిచింది ఆయన బిడ్డగా నడవటానికి. ఆయన బిడ్డగా కానీ విశ్వాసముతో మనం ప్రయాణం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాము విషయంలో కూడా దేవుడు ఏమన్నాడు? ఆయన పిలిచినప్పుడు అన్నిటిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి, అక్కడ దేవుడు చూశాడు ఆ దేశాన్ని, అబ్రహాము చూడలేదు. దేవునికి తెలుసు ఆ మార్గము, కానీ అబ్రహాముకు తెలియదు, పరిస్థితులు తెలియదు. తనకు తెలిసిందల్లా తను ఉన్న ప్లేస్ మాత్రమే తనకు తెలుసు, అక్కడ ఉండే సుఖ సంతోషములు మాత్రమే తెలుసు, అక్కడ వచ్చేటువంటి ఆదాయం తెలుసు, తన బ్రతుకు అక్కడ తెలుసు. కానీ దేవుడు చెబుతున్నాడు, నేను నీకు ఒక మంచి దేశాన్ని ఇస్తున్నాను, నేను వదిలిపెడితే నేను అది నీకు ఇస్తానన్నాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మి ప్రయాణము చేశాడు. ఆ ప్రయాణంలో అబ్రహాముకి చాలా బాధలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. కొన్నిసార్లు తన భార్యను బట్టి ప్రాణాపాయ పరిస్థితి కూడా వచ్చింది. దేవుని మాట విని ఆయన రావటం బట్టి తన భార్యని ఒక రాజు తీసుకెళ్ళిపోయాడు. దేవుడు ఇస్తానన్నాడు, ఇసుకరేణుమంత సంతానం ఇస్తానన్నాడు, కానీ బిడ్డలు ఇవ్వలేదు. శరీరము, స్త్రీ ధర్మం, పురుష ధర్మం పోయింది, ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ పోయింది. ఇక ఇంట్లో ఆలోచనలు, మనమేంటి రాంగ్ స్టెప్ వేసామా? దేవుడు ఇస్తానన్నాడు కదా, ఏమేమో లేదేంటి? సరే, వాళ్ళకు వాళ్ళు సమర్థించుకుని, సరే ఇదే దేవుని చిత్తం అనుకుని తన ఇంట్లో ఉన్నటువంటి దాసితో, నేను శ్రీధర్మాన్ని కోల్పోయాను కదా, అంటే నా దగ్గర పిల్లలు పుట్టలేదు కదా, కనుక మనకు సంతానం అనేది మనకు దేవుడు ఇస్తాన్నాడు కదా, ఒకవేళ ఈ విధంగా దేవుని కార్యం మన పట్ల నెరవేరుస్తుందేమోనని వారు దేవుని మార్గముల నుంచి పక్కకు వచ్చేసి వారి మార్గముతో గర్భము కొరకు వారి ప్రయత్నము, సంతానం కోసం ప్రయత్నం చేశారు. ఫలించింది. దేవుడు కూడా ఏమల్లా, నువ్వు తప్పు చేస్తున్నావు అని కూడా ఏం మాట్లాడలా. ఎప్పుడు మాట్లాడాడు అంటే, వారి యొక్క మార్గము తప్పు అనేది వారికి ఎప్పుడు అర్థమైంది అంటే, ఆ బిడ్డ పుట్టాడు, బిడ్డ పెరిగాడు,
పెరుగుతున్నప్పుడు ఇప్పుడు అబ్రహాము ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఉడుగుడుగు శారమ్మ దగ్గరికి వెళ్తాడు, అటు వెళ్తాడా? చెప్పండి, అటు చూస్తున్నారు నా ఇంకా. అప్పుడు ఏమనిపిస్తుంది? చూసావా, ఇక నన్ను మర్చిపోయాడు, ఆగరమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, కథ వయసులో ఉందని. అసలు మార్గం చూపించిందే, ఆలోచన చెప్పిందే. ఇప్పుడు ఈయన దేవుడి మాటను బట్టి నడిచాడా, ఆగరమ్మ మాటను బట్టి, శారమ్మ మాటను బట్టి నడిచాడా? ఆదాము కూడా ఎవరు మాటను బట్టి తిన్నాడు? అవ్వ మాటలు బట్టి తిన్నాడు. ఏమైంది? అసలు మీకు ఎవడరా ఈ విషయాలు చెప్పింది, ఈ మార్గం చెప్పింది ఎవరు? ఏంటి వ్యవహారం? అడిగడే లేదు అక్కడ. ఆ తరువాత శారమ్మ గారు ఎన్ని నుంచుంటే నీళ్ళు, కూర్చుంటే నీళ్ళు, ఇక లేదు. ఏం బెడ్డులో ఏం వ్యవహారమో కానీ ఇప్పుడు ఏం పోయిందో వాళ్ళిద్దరి మధ్య? అంటది, ఆమెను పంపించేస్తావా, చస్తావా? ఆమె కావాలి, నేను కావాలా? స్థాయి ముదిరిపోయింది. అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా ఈ సమస్య మరి ఏడిపేదో ముందే ఉండాలిగా. అప్పుడే నా మాట వినుకోకుండా ఆమె చెప్పింది కదా అని చెప్పేసి ఊక్కుంటూ వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా ఆ మాట విను, ఆమె ఏం చెబితే అదే చేయనైనా అన్నాడు. చచ్చినట్టుగా ఏమి చేయలేక ఆమెని ఇంట్లో నుంచి పంపించాడా? జాగ్రత్త. మన జీవితాలలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుని చిత్తము నీ పట్ల నెరవేరేంత వరకు కూడా నీ దృష్టి, నీ మనస్సు దేవుని మీదే ఉండాలి. నీవు చూడటానికి, ఎటు తొలగిపోవటానికి వీలు లేదు. అదే చెప్తున్నాడు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తానుసారమైనటువంటి కోరికలతో మనం ముందుకు వెళ్ళాలి. నీ కోరికలను, నీ ఆలోచనలను సిద్ధింపజేసుకోవటానికి నువ్వు ఎట్లా పడితే అట్లా మార్గములో వెళ్ళటానికి కాదు దేవుని నేను ఏర్పాటు చేసుకుంది. ఆయన మార్గములలో నిలిచి చూడండి, ఆయన మార్గములలో నువ్వు ప్రయాణం చేసి చూడండి. అప్పుడు దేవుడు నీకేం కావాలో దేవుడు సహాయమును చేస్తాడు. నయోమి, రూతు తిరిగి ఎక్కడికి వచ్చేసారు? బెత్లెహేముకు వచ్చేసారు. అంటే దేవుని యొక్క మార్గంలోనికి, దైవ సన్నిధికి మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఇక్కడ కరువు వచ్చింది, నేను ఇక్కడి నుంచి పంపిస్తున్నాను అని దేవుడు ఏం చెప్పలా, వీళ్ళు వెళ్ళిపోయారు. తరువాత నష్టం వచ్చింది, తిరిగి దేవుని మార్గంలోనికి వారు వచ్చారు. దేవుడు మరలా వారిని విడిచిపెట్టాడా? మూడు బారిన వారి జీవితాలకు దేవుడు సహాయమును దేవుడు చేస్తున్నాడు. ఈరోజు ఆధారము లేని, దిక్కు లేని, నిస్సహాయమైన స్థితిలో ఉన్న మన జీవితాలకు దేవుడు ఒక మార్గమును దేవుడు చూపిస్తున్నప్పుడు ఆ మార్గమును దైవ చిత్తానుసారంగా మనం దాన్ని ఏం చేయాలి? పూర్తి చేద్దాం. ఆ మార్గమును తుది వరకు కూడా ఆ మార్గములో మనం కుడి ఎడమలకు తొలగిపోకుండా మనం ఆ మార్గములో ముందుకు ప్రయాణం చేద్దాం. ఆ మార్గములో దేవుడు నీకు ఏమైతే సిద్ధపరిచాడో దానిని మనం సంపాదించుకోవటానికి మన ముందున్నటువంటి కష్టములు, బాధలు ఏవి ఎన్న తగినవిగా ఎంచుకోవద్దు. నీ ముందు దేవుడు సిద్ధపరిచిన మేలునే చూద్దాం. నీ ముందు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని చూద్దాం. నీ ముందు దేవుడు నీకెవరికో ఏమైతే సిద్ధపరిచాడు, దేనికి దేవుడు నిన్ను పిలిచాడో దానిని సంపాదించుకోవటానికి విధేయతతో, వినయముతో, భయముతో, భక్తితో మనం కొనసాగించగలిగినట్లయితే దేవుడు పిలిచినవాడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. నీకు విజయము నీకు ఇచ్చేంత వరకు నీ చేయిని పట్టుకుని నీ నడిపిస్తూనే ఉంటాడు.
ఇశ్రాయేలు చేయి విడిచిపెట్టాడా? ఆటంకాలు వస్తున్నాయి అన్నారు, కానీ ఆటంకాల్లో దేవుడు మన ఒంటరి వాడికి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదే. దేవుడు వారికి తోడుగా ఉంటూనే ఉన్నాడే. ఇంకెందుకు మనకు భయం? ఆటంకాలు చూసి మనం ఎందుకు భయపడాలి? అభ్యంతరం చూసి మనం ఎందుకు భయపడాలి? నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు అని చెప్పి ఆటంకములను మనం వ్యతిరేకించడానికి, ఆటంకములను ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలంటే, మనం ధైర్యము కలిగి విశ్వాసం కలిగి ముందుకి వెళ్ళగలిగినట్లయితే ఆటంకములు నీకు ఆటంకములుగా ఉండవు, అభ్యంతరముగా ఉండవు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును దేవుడు కలుగు చేస్తారు అని చెప్పి నేను మీకు ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక ఈ వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే, మన దేవుని యొక్క మార్గములో నడుస్తున్నప్పుడు ఆయన మన ఆలోచనలను ఎప్పటికప్పుడు ఏం చేస్తాడంటే క్రమబద్ధీకరిస్తూ ఏది మనకు మేలుకరమో దానిని అనుగ్రహించేటట్లుగా నిన్ను ప్రార్థన చేయిస్తాడు, నిన్ను దైవ సన్నిధిలో నడిపిస్తాడు. ఆ విధంగా నేను చక్కగా చిత్తం చేసుకుంటాడు. నీ మనసు అటు ఇటు వెళ్లకుండా నీ తలంపులకు దేవుడు కాపుదలను ఉంచుతాడు. దేవుని యొక్క చిత్తములో నీ యొక్క జీవితము చక్కగా నడవటానికి దేవుడు ఎప్పుడు నీకు సహాయమును దయచేస్తాడు. అందుకే మనందరము కూడా ఎవరి చేతిలో ఉండాలి? నిన్ను సరిచేసే దేవుని చేతిలో, పడిపోకుండా నిలబెట్టే దేవుని చేతిలో మనం ఉండాలి. ఆయన చేతిలో మనం ఉండాలంటే మనం ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి మనము రావాలి. ఇప్పుడు మనము 40 దినాలు ఉపవాసకుడి కంటే ముందు వచ్చిన వాళ్ళకే ప్లేసు, వెనకమాలు వచ్చిన వాళ్ళకి ప్లేస్ లేదు. 40 దినాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎట్టా ఉంది ప్లేసు అంటే, మనం ఎందుకు వాటికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ప్రభు శరీరాన్ని రక్తమును తిని త్రాగటానికి, పరిశుద్ధత కలిగి పరలోకానికి వెళ్ళటానికి దేవుడిని సిద్ధపరుస్తున్నటువంటి ఈ సిద్ధపాటుని ప్రేమించలేకపోతున్నాం. ఆయన కాచినటువంటి రక్తము ముందు నిన్ను ఇక్కడ పరిశుద్ధులుగా చేయాలి. అంటే ఇక్కడ నేను ఒక పాపముల నుండి, పాపముతో నింపబడినటువంటి మాలిన్యముల నుండి దేవుడిని నేనేం చేయాలి? కడిగి శుద్ధులుగా చేసి పరలోకానికి కావలసినటువంటి అర్హత కలిగిన వారుగా చేయాలి. మరి నువ్వు పరలోకానికి వెళ్ళటానికి అర్హత నీకు కావాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడాలిగా, ఆయన రక్తములు పాలుపంపులు పొందాలిగా, దీని మీద మనకి ఎక్కువ ఆసక్తి ఉండాలా? మనకు ఆసక్తి అప్పుడప్పుడు మాత్రమే. ఇది కోపం వచ్చిందంటే, పిచ్చి కోపం వస్తుందండి, ఇక ఆడికి అప్పుడప్పుడే వస్తుందంటే రోజు రాదు. అట్లా మన జీవితాలు, మన భక్తి కూడా అప్పుడప్పుడు మన జీవితాలు వస్తుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆగవేక మనం భక్తి అనేది అప్పుడప్పుడు వచ్చేది కాదు, ఎప్పుడు కూడా ఏకరీతిగా విశ్వాసముతో మన భక్తి భావాలు చక్కగా కొనసాగాలి. అదే చెప్తున్నా, బైబిల్ కూడా అదే చెప్తుంది. చాలామంది అందుకే మనలను ఎగతాళి చేస్తూ, మనల్ని హేళన చేస్తూ, వీళ్ళు అప్పుడప్పుడు ఆ పండుగలప్పుడు లేకపోతే ఆ కార్యక్రమాలప్పుడు వీరు తప్పకుండా వస్తారండి. ఆ తర్వాత ఎవరు కూడా ఇక తుపాకీ కనిపించరండి. ఇదేనా దేవుని ప్రేమ? ఈ ప్రేమ కొరకైనా ప్రభువారు సిలువలో అంతా త్యాగం చేసింది. కనుక దేవుని ప్రేమించేటువంటి వారు ఎప్పుడూ దేవునిని మనం ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకనంటే నువ్వు దేవుని ప్రేమిస్తేనే నీలో ఉన్న పాపం అనేది పోతుంది. అప్పుడే నీవు దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవటానికి అవకాశము దొరుకుతుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అప్పుడే దేవుని యొక్క బిడ్డగా
ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు. నా ప్రభు నమ్ముకున్నాను, నా ప్రభు నన్ను అనాదిగా విడిచిపెట్టుడు, నా ప్రభు తప్పకుండా నాకు సహాయమును దయచేస్తాడు. ఒక ధైర్యం మనకుంటుంది, ఒక బలం మనకుంటుంది, ఒక నమ్మిక మనకుంటుంది. ఆ నమ్మికతోనే మనం ఏం చేస్తామంటే బలహీనతలో కూడా బలహీనుడు కాకుండా బలము కలిగి మన భక్తిని మనం చేసుకుంటూ పోతాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆలోచనలను దేవుడు సఫలపరుస్తాడు. మన ఆలోచనలు దేవుడు సఫలపరిచే దేవుడు. అంటే మనం ప్రణాళికలు వేసుకోవటం సహజమే, మనం ప్రణాళికలు వేసుకోవటం సహజమే. కానీ ఆ ప్రణాళికలు విజయవంతం చేసేటువంటి శక్తి నీకు లేదు. అది కేవలము దేవునికి మాత్రమే ఉంది. ఆలోచన చేయటము మంచిదే, కానీ నీ ఆలోచనను దేవుడు ఒక్కడే నెరవేర్చగలడు. ఇప్పుడు దేవుడు ఒక్కడే నీ ఆలోచనలను, నీ ప్రార్థనలను దేవుని ఎదుట పెట్టినవి దేవుడు ఒక్కడే నెరవేరుస్తాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. సామెత గ్రంథము 16వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములను అది. ఇప్పుడు మన భారము ఎవరి దగ్గర ఉంచాలి? ఎవరి మీద ఉంచాలి? అది దేవుని మీద ఉంచాలి. దేవుని మీద ఉంచాలి. పేతురు చెరసాల్లో ఉన్నారు. సంఘము విడుదల కొరకు అత్యాశక్తితో ప్రార్థనలు, అంతేనా? ఆదిమ సంఘము భయంకరమైనటువంటి శ్రమలలో వారు కొనసాగుతున్నారు. ఈరోజు ఉన్నవారు రేపు కనిపించట్లేదు. వారి ప్రాణము ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి వారు క్రైస్తవులుగా దేవుని కలిగి ఉన్నందుకు. అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో వారు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టలేదు, దైవ సన్నిధిని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలుగా వారి యొక్క జీవితాల్లో వారు చేయవలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వారు ఏం చేస్తున్నారంటే, వారు ఏక మనసుతో ఐక్యతగా మంచిగా వారు దేవుని బిడ్డలుగా వారు కొనసాగుతూ వస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు అంటే, వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో కొంతమంది ప్రాణాలు పోయాయి, కొంతమంది నష్టపోయారు, కొంతమంది జీవితాల్లో భయంకరమైన పరిస్థితి కలుగుతూనే ఉంది. అయినా వారి యొక్క జీవితంలో దైవభక్తిని వారు విడిచిపెట్టలేదు. మనం ఇటీవల కాలంలో మణిపూర్ సంఘటనలు మనం చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూసాం అక్కడ. అయినా దేవుని పిల్లలుగా వారి ప్రార్థనలు కానీ వారి బాప్తిస్తాలు తీసుకోవటం కానీ మానలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే మన యొక్క జీవితాలలో మనము దేవుని యొక్క ఆలోచనలను కలిగి మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాలు వెళుతున్నాయో, మన ప్రార్థన జీవితం వెళుతుందో, ఖచ్చితంగా మన ఆలోచనల ద్వారా వచ్చేటువంటి ప్రతి దానిని కూడా దేవుడు తప్పకుండా సఫలము చేస్తాడు. నీకు వచ్చిన ఆలోచనను దేవుడే నెరవేర్చాలి. ఆలోచిస్తున్నావు కానీ అది నెరవేర్చడం అని నీ చేతుల్లో లేదు, అది దేవుని చేతిలో ఉంది. అది దేవుడు జరిగించాలి అంటే మనం ఏం చేయాలన్నమాట? నీ ఆలోచనలు సఫలపరిచే దేవుని పాదాల దగ్గర చేరాలి. నీ పనుల భారాన్ని నువ్వు దేని కొరకైతే ఆలోచిస్తూ తప్పిస్తున్నావో దానిని దేవునికి
నీ బరువు, నీ భారము, నీ బాధ్యతలు, నీ కన్నీరు ఏదైతుందో అది దేవునికి. నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను, అప్పుడే కదా నీ ఉద్దేశాలు దేవుడు నెరవేర్చేది. అందుకే దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవో మన యొక్క తెలివితేటల మీద కంటే కూడా దేవుని యొక్క నడిపింపు మీద ఎప్పుడైతే మనం ఆధారపడి నిర్ణయాలు మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. ఇక్కడ మనం ఒకటే, బ్రతికితే నీ కొరకు సేవ చేస్తాను, చనిపోతే నీ బిడ్డకు ఉంటాను. అది అన్నాడు పౌలు. బ్రతుకుట క్రీస్తు కొరకే నాకు లాభం అన్నాడు. ఒకవేళ నా జీవితంలో ఉద్యోగం ఉన్నా లేకపోయినా, లేదా నా జీవితంలో గృహాలున్నా లేకపోయినా, నా జీవితంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, లేదా నా జీవితంలో మంచి స్థితి ఉన్నా లేకపోయినా, నాకు బిడ్డలున్నా లేకపోయినా, నాకు ఏమున్నా లేకపోయినా, నీ చిత్తం ఏమవుతుందో దాన్ని నేను నెరవేరుస్తాను అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీ తీర్మానమును బట్టి, నీ సమర్పణను బట్టి, నీ విశ్వాసతను బట్టి, నువ్వు దేవుని కొరకు నమ్మకముగా ఉండేదాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలులో ఒకరు కూడా గొడ్రాలు, వాక్యం ఉంది కదా, దేవుని పిల్లలకు ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానాలు దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అదే నమ్మి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ నమ్మకములో బిడ్డలు దొరికినా దొరకపోయినా, ఉద్యోగం దొరికినా దొరకపోయినా, ఆరోగ్యం స్వస్థత దొరికినా దొరకపోయినా, కుటుంబ వ్యవస్థలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా నేను దేవుని బిడ్డగానే నా జీవితాన్ని నేను ముగిస్తాను. ఎప్పుడైతే ఈ తీర్మానముతో, భక్తి భావాలతో, హృదయపూర్వకంగా మనం ముందుకు వెళుతున్నామో దేవుడు అప్పుడు అసాధ్యమైన దానిని దేవుడిని పట్ల దేవుడు ఖచ్చితంగా సాధ్యపరుస్తాడు. అయితే మొదట నీ ఆలోచనలు, నీ భారాన్ని ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మనం ఉంచాలి. అంతేనా? మొదట నీ ఆలోచనలు, నీ భారాన్ని కూడా ఎక్కడ ఉంచాలి? మనకు అది 55వ కీర్తనలో 22వ వచనంలో మాట కనిపిస్తుంది. సామెత గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాలలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతోనూ ఆయన నమ్ముతూ నీ మార్గములలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మనకేం కావాలో దేవుడు సహాయమును దయచేస్తూ ఉంటాడు. నీవు పడే కష్టానికి అప్పుడు దేవుడు ఆశీర్వాదం తోడైతే, ఏ ఆటంకము నిన్ను ఆపలేదు, ఏ ప్రణాళికలు ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి సరైన సమయంలో నీ కోరికలను దేవుడు సిద్ధింప చేస్తాడు. కాబట్టి నీ ప్రయత్నములలో వెనుకాడవద్దు. ఫలిత విషయంలో జరుగుదా అనేటువంటి అనుమానము, భయము నీ జీవితంలో రానివద్దు. ఆయన నీ పక్షాన ఆయన ఉన్నాడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు. మనం ముందుకు వెళ్ళటమే, దేవుని మీద విశ్వాసత కలిగి మన భారం ఆయన మీద వేసి మన ముందుకి వెళ్ళటమే దేవుని కృప సంపాదించుకోవటానికి గల కారణం అవుతుంది. కనుక ఆ విధముగా మన యొక్క జీవితాలు ఎప్పుడైతే మనం వెళుతున్నామో ఖచ్చితంగా దేవుడు మన కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తారు అని మనకు వాక్యము చాలా తేటగా మనకు బయలుపరుస్తుంటుంది. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. మా ప్రభువా, ఈరోజు చెప్పినటువంటి విలువైన మాటలు బిడ్డల జీవితాల్లో ప్రభువా, ఇది వారి జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయములను దయచేయండి. 2 విషయాలు మేము ఈరోజు నేర్చుకున్నాం. దేవుని చిత్తానుసారమైనటువంటి కోరికలు కలిగి
మనం దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేయాలి. రెండవది, నీ ఆలోచనలు సఫలపరిచే దేవుడు నాకున్నాడు కనుక అసాధ్యము అనుకున్న దాన్ని కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. తొందరపడకుండా, భయపడకుండా, ఒకవేళ నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడే, రక్షించకపోయినా నాకు పర్వాలేదు, నాకేం పర్వాలేదు. దేవుడు నాకు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో నేను బ్రతుకుతాను అంతే. దేవుడు ఎందుకు ఇవ్వలేదు అని నేను ఆయన ప్రశ్నించడానికి నేనెవరిని? ఈరోజు ప్రభువా, నేను ఎవరినైనప్పటికీ, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మికతో, ఏ నమ్మిక అయితే నేను కలిగి ఉన్నానో ఆ నమ్మికను దేవుని ఎదుట పెట్టి నా ప్రాణం ఉన్నంత వరకు, నా బలం ఉన్నంత వరకు, నా విశ్వాసతోను నా భక్తిని నేను చివరి శ్వాస వరకు నేను దాన్ని కొనసాగిస్తాను. బ్రతికిస్తే దేవుని కార్యాలు చూస్తాను, కార్యాలు చేస్తాను. బ్రతికించకపోతే నేను దేవుని రాజ్యంలో నా తండ్రితో ఉంటాను. నేను కేవలము ఆలోచించేవాడినే కానీ నా ఆలోచన నెరవేర్చేది దేవుడు మాత్రమే, నా చేతులు లేదు. మేము బిడ్డలు కంటాము కానీ ఆ బిడ్డల భవిష్యత్తు మా చేతులు లేదు. మా బిడ్డలు తల్లిదండ్రులు సంతోషాన్నిచ్చే వరకు ఉంటారా, దుఃఖాన్ని ఇచ్చే వరకు ఉంటారా, ఆశీర్వాదకరమైన వారు ఉంటారా, దొంగలుగా ఉంటారా, ఎలా ఉంటారు, మంచివాళ్ళు అవుతారా, ఉద్యోగవేత్తలు అవుతారా, చదువు లేని వాళ్ళు అవుతారా, ఎలా ఉంటారు? మా చేతులు లేదయ్యా, మా చేతులు ఏమీ లేదు. ఆ లైటు ఎలగాలో లేదో, అది ఎంత వెలుతురిస్తున్నా, అది ఎంత రేట్ అయినా ఆ స్విచ్ చేస్తేనే ఆ కాంతి వస్తుంది. దేవుని ఆశీర్వాదాలు ఉంటేనే నీ వెలుగు లోకంలో ఉంటుంది, లేకపోతే లేదు. అది దేవుని చేతిలో ఉన్నావు. ఈ రోజుల్లో నువ్వు కష్టపడ్డావు, అది దేవుని కృప. ఈ రోజుల్లో భూమి మీద సజీవులకు ఉన్నది దేవుని కృప. ఈ రోజు నువ్వు ఇచ్చిన భార్య పిల్లలతో, కుటుంబంతో, దేవునితో ఉన్నది దేవుని కృప. అంతవరకే. దేవుని కృప లేనిది మనం ఏమీ చేయలేము. అది చేద్దాం, ఇది చేద్దాం, ఏదో చేద్దాం అనుకుంటాం. వెర్రివాడ, నీ ప్రాణాన్ని నేను కోరుకుంటున్నాను, నువ్వేం చేస్తావు? ఏదో చేద్దాం అనుకుంటున్నావు, నీ రాత్రి నీ ప్రాణం తీసుకున్నావు. నువ్వు రేపు ఏం చేయగలవు? ఏం చేస్తావు? నువ్వేమీ చేయలేవు. అందుకే నీ దీపమును వెలిగించిన వాడు అది ఆరిపోకుండా రోజు కాపాడే దేవుని దగ్గర ప్రార్థన చేయి. అంతే. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు చేయి. ప్రభు ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు. ఖచ్చితంగా నీ కోరికను, నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాడు. సఫలపరిచి అంతవరకు కూడా ఆయన పాదాలను జలగవలే విడిచిపెట్టవద్దు, బంక జలగవలే విడిచిపెట్టవద్దు. ఆయన త్రోసేస్తున్నా విడిచిపెట్టవద్దు, ఆలస్యం అవుతున్నా విడిచిపెట్టవద్దు. నువ్వెంతగా దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటున్నావో, ఎంతగా దేవుణ్ణి గోజాడుతున్నావో అంతగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ పిల్లలందరినీ చక్కగా దీవించయ్యా. మళ్ళా ఆదివారం మేము ప్రభు బల్లలకు వెళ్ళాలి. దయ చూపిస్తూ మా జీవితాలను ప్రభువా ఎక్కడెక్కడ అవిశ్వాసము, అల్ప విశ్వాసం, పరిస్థితులు ఏమైతే మమ్మల్ని బలహీనం చేస్తున్నాయో సరి చేసుకుని అయోగ్యతల నుండి యోగ్యత కలిగిన వారుగా, అపరిశుద్ధత నుండి పరిశుద్ధత కలిగిన వారుగా, దేవునికి దూరస్తులుగా మా జీవితాలు ఉంచబడినటువంటి మా జీవితాలు దేవునికి సమీపముగా సరిచేసుకుని సరిదిద్దుకుని మళ్ళా దేవుని యొక్క కృపలో చేయి ఉంచేవారుగా, దేవుని కృపలో చక్కని ప్రేమ కలిగి నడుచుకునేవారుగా మేమందరం ఉన్నట్లు సహాయములను దయచేయండి నాయనా.
ఈ స్థలం మీద ఉన్న ప్రతి బిడ్డ మీద నీ అభిషేకం ఆత్మ ఉంచండి. దేవుని చిత్తం ఏంటో తెలియక మాట్లాడేవారు మాట్లాడివ్వండి. కానీ తెలిసిన మనము తప్పు అని చెబుదాం. ఒకవేళ వాళ్ళు వినకపోతే మన ప్రార్థన మనం చేసుకుందాం. వాడితో మనం ఏకీభవించొద్దు. వారు తెలియక మాట్లాడుతున్నారు. మనకు తెలుసు దేవుడు అంటే ఏంటో, దేవుని కృప ఏంటో మనకు తెలుసు, దేవుడు ఎలాంటి వాడో మనకు తెలుసు. ఎందుకని అంటే మనం బైబిలు వాక్యాన్ని చదువుతున్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం. దేవుడు మనకు నేర్పిస్తున్న ప్రతి దానిని కూడా మనం నేర్చుకుంటున్నాం. ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. ఎంతోమంది యొక్క జీవితాలలో దేవుడి కార్యాలు మనం చూస్తున్నాం, వింటున్నాం. ఖచ్చితంగా నా పట్ల కూడా, నా కుటుంబం పట్ల కూడా దేవుడు చేస్తాడు. ఆ ధైర్యంతోనే, ఆ విశ్వాసంతోనే నమ్మకముగా మంచిగా ప్రభువా దేవుని మీద చక్కటి విశ్వాసంతో చక్కటి కృప దొరుకుతుందని భావంతోనైనా మేము దేవుని మీద మంచి మనసుతో, మంచి సద్భావముతో మేము సాగిపోటే సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడే ఉన్ననుగాక. ఆమె. అందరికీ మనం ఏంటంటే